రాజమండ్రిలో పైలట్ శిక్షణ కేంద్ర భవన నిర్మాణానికి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి శంకుస్థాపన చేశారు. జార్విస్ ఏవియేషన్ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. 5 నెలల్లోనే అనుమతులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించిందని జార్విస్ ఏవియేషన్ అకాడమీ సీఈఓ ఫణీంద్ర తెలిపారు. సెప్టెంబర్ నుంచి శిక్షణ కేంద్రం అందుబాటులోకి వస్తుందంటున్న జార్విస్ ఏవియేషన్ అకాడమీ సీఈఓ ఫణీంద్రతో మా ప్రతినిధి రాజ్బాబు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లోనే తొలిసారిగా పైలట్ శిక్షణా కేంద్రం రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ఈరోజు అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి ఈరోజు శంకుస్థాపన కూడా చేశారు. జార్విస్ ఏవియేషన్ అకాడమీ సీఈఓ ఫణీంద్ర ఉన్నారు. మనం దానికి సంబంధించి ఈ పైలట్ ట్రైనింగ్ శిక్షణా కేంద్రానికి సంబంధించి మరికొన్ని వివరాలు ఆయనతో మాట్లాడదాం. ఇది జార్విస్ ఏవియేషన్ అకాడమీ FTO, ఫస్ట్ FTO ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి. దీనికి మొత్తం మనకు పెట్టుబడి ఒక 100 కోట్ల దాకా పెట్టుబడి పెడతాము. మేజర్గా దాని ఇన్వెస్ట్మెంట్ అంతా ఎయిర్క్రాఫ్ట్ పర్చేజెస్ కోసం అవుతుందండి. మేము 12 ఎయిర్క్రాఫ్ట్స్ తేవాలనే ప్రణాళికతో వెళ్తున్నాము. నెక్స్ట్ 18 మంత్స్లో మనం 12 ఎయిర్క్రాఫ్ట్స్ ఇక్కడ రాజమండ్రి ఎయిర్పోర్ట్లో తీసుకురావడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేయడానికి, స్టూడెంట్ ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేయడానికి దగ్గర ఒక 100 కోట్ల ప్రాజెక్ట్ అవుతుందండి. సో ఇప్పుడు మనం ఎయిర్క్రాఫ్ట్స్ ఆర్డర్స్ పెట్టామండి. అది ఒక 60 రోజుల్లో ఇక్కడికి వచ్చే సూచనలు ఉన్నాయి. 60 రోజుల తర్వాత ఇంకా DGCA వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి ఇది కంప్లీట్ చేసి అంతా చేయడానికి ఇంకొక 1 నెల రోజులు పడుతుంది. అప్రాక్సిమేట్లీ సెప్టెంబర్ నుంచి అక్టోబర్లో మనం ఇక్కడ గ్రౌండ్ చేద్దాం అనుకున్నాం అండి. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్గా స్టూడెంట్ రిక్రూట్మెంట్ మొత్తం ఫస్ట్ బ్యాచ్ కింద 35 మందిని తీసుకుంటామండి. తర్వాత దాన్ని ఈవెన్చువల్గా 100 పీపుల్ అకాడమీ కింద తయారు చేయాలనే ప్రణాళికతో వెళ్తున్నాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలా ఉంటుంది, ఎంపిక ఎలా ఉంటుంది? 10+2 అండి. ఇంటర్మీడియట్ విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. వాళ్ళు ఎవరైనా సరే ఎలిజిబుల్ అవుతారు. తర్వాత మన ఇంటర్నల్గా ఒక స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందండి. ఆ స్క్రీనింగ్ టెస్ట్లో త్రూ అయిన వాళ్ళు ఓరల్ టెస్ట్ కూడా చేయాల్సి వస్తుంది. మనకి ఇది దాదాపుగా 5 నెలల్లో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయగలిగారండి. అంటే 4 నుంచి 5 సంవత్సరాలు పట్టేది మన ప్రభుత్వంలో రామ్మోహన్ నాయుడు గారి చొరవతోటి, లోకేష్ గారి చొరవతోటి మనకి 5.5 నెలల్లో మొత్తం ప్రాసెస్ ఈ స్టేజ్కి వచ్చేసామండి. ఇప్పుడు నెక్స్ట్ మన ఎయిర్క్రాఫ్ట్స్ రాగానే దాని ఇన్స్పెక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేస్తాం. ఇది తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజమండ్రి ఎయిర్పోర్ట్లో పైలట్ ట్రైనింగ్ శిక్షణా కేంద్రం త్వరలో అందుబాటులోకి వస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ABN ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.